మనం చూస్తున్నాం మెడికో ప్రియాంక కేసులో మరొక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టీవీతో ప్రసాద్ ఆదిత్య మాల్ సిబ్బంది మాట్లాడారు. ఆ రాత్రి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఆర్టీవీతో చెప్పారు సిబ్బంది. దస్వంత్ జోసెఫ్ తాగి ఉన్నారని సెక్యూరిటీ ఆపారు. అయితే తాము తాగి ఉన్నామన్న విషయాన్ని నిరూపించాలంటూ సెక్యూరిటీతో గొడవ పెట్టుకున్నారా ఇద్దరు. దీంతో తమ వాళ్ళు బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేశారని, తమ డ్యూటీ మేనేజర్తో కూడా గొడవ పెట్టుకున్నారని వాళ్ళిద్దరూ మమ్మల్ని మాల్లో ఎంటర్ అవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు అంటూ అక్కడ రచ్చ చేశారంటూ చెప్తున్నారు. డ్రింక్ చేసి వస్తే ప్రవేశం లేదంటూ చాలా క్లియర్గా చెప్పారని, టికెట్ పైన కూడా ఉంటుందంటూ చూపించారని. దీంతో దస్వంత్ అనే వ్యక్తి ఫోన్తో మా డ్యూటీ మేనేజర్ ముఖం మీద కొట్టాడంటూ కూడా చెప్తున్నారు. వెంటనే ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి కాల్ చేశారని, ఈలోపే ఇద్దరు క్రిందకి దిగి తప్పించుకొని వెళ్ళిపోయారని, మా వాళ్ళు వాళ్ళని గేట్ దగ్గర పట్టుకుందామని వెయిట్ చేశారు. ఆలోపే ప్రియాంక ఉమేష్ వెళ్తున్న బైక్ని కారుతో ఢీకొట్టారు. సెక్యూరిటీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, జోసెఫ్ పెద్దగా గొడవ పడలేదు, దస్వంత్ ఎక్కువ గొడవ చేశాడంటూ కూడా చెప్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో దస్వంత్కు 100కు పైగా పాయింట్స్ వచ్చాయంటున్నారు. సో ఒక్కసారి ఆ మాల్ మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళతో, అక్కడ మేనేజర్తో మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడారు. ఒక్కసారి మాల్ సిబ్బంది ఏమన్నారు చూద్దాం. అంటే వాళ్ళు కొంచెం మేము తాగలేదు, మేము తాగినట్టు నిరూపించండి అది ఇది అంటే మన వాళ్ళు మన దగ్గర బ్రీత్ ఎనలైజర్స్ ఉంటాయండి, దాంతో చెక్ చేశారండి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మా ఎవరైతే మా ఎంప్లాయీ డిఎం డ్యూటీ మేనేజర్ విజయ్ ఉన్నాడో అతనితో కొంచెం మళ్ళీ వాగ్వాదం పెరిగిందండి అతనికి. మీకు అసలు ఎలా అవుతున్నారు, మీకు ఏ రూల్స్ ఉన్నాయి, అసలు మీరు ఇంత ఇంత సినిమా థియేటర్ పెట్టి మమ్మల్ని ఆపాల్సిన పని ఏంటి అంటే అతను ఆన్లైన్ లో మన మొబైల్లో చూపిస్తున్నాడండి. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఇక్కడ ఉంటది మీరు చూసుకోలేదు అని చూపిస్తుంటే అతను ఎప్పుడైతే చూపించాడో అతను ఫోన్ లాక్కుని ఇతను తల మీద కొట్టేశాడండి. ఫోన్ తీసుకుని వెంటనే ముఖం మీద కొట్టేశాడు ఫోన్ తో. ఎవరి ముఖం మీద సార్? డ్యూటీ మేనేజర్ విజయ్ ముఖం మీద. డ్యూటీ మేనేజర్ మీద. కొట్టిన తర్వాత వెంటనే మన సెక్యూరిటీ అక్కడ ఉన్నారని పక్కన వాళ్ళు ఎలక్ట్ అయ్యి సార్ మీరు అలాగ మొబైల్స్ తీసుకుని ఇలాగ చేసుకోకూడదు మళ్ళీ కొంచెం కలపడిపోయాడండి. తీసుకుని లోపల మా వాళ్ళు ఏంటంటే మా మొబైల్ మాకు ఇచ్చేదని చెప్పి మొబైల్ తీసుకునేటప్పటికి వాళ్ళు వెంటనే మనం ప్రకాష్ నగర్ పిఎస్ కాల్ చేస్తున్నారు. మాకు ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే ప్రకాష్ నగర్ పిఎస్ కాల్ చేస్తాము. ఆ కాల్ చేసే క్రమంలో వీళ్ళిద్దరూ తప్పించుకుని వెళ్ళిపోయారండి కిందకి. వాళ్ళు బైక్ వేసుకొచ్చారో లేదా నడిచి వచ్చారో కార్ వేసుకొచ్చారో తెలియదు పైన ఉన్న వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిపోతుంటారు కింద మన ఎగ్జిట్ గేట్ దగ్గర వాళ్ళు చూసి ఆపుదాము ఈ లోపు పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని చెప్పి మన వాళ్ళు కింద గేట్ దగ్గర ఉన్నారండి, ఎగ్జిట్ గేట్ దగ్గర. గేట్ దగ్గర ఈ టైంలో అతను వచ్చి ఆ డాష్ ఇవ్వడం జరిగిందండి. అంటే అప్పటికి కార్ ఆపుదామని ప్రయత్నం చేశారు, కార్ ఆపుదామని ప్రయత్నం చేశారండి మన వాళ్ళు. మన సెక్యూరిటీ కూడా త్రుటిలో ప్రాణాలు తప్పినట్టు. అవునండి, సెక్యూరిటీ కూడా కొంచెం ఇదైంది సార్. సెక్యూరిటీ కదా సార్ మళ్ళీ ఆ సందులోకి వెళ్ళిన తర్వాత ఇంకొక కస్టమర్ మీద కూడా కొంచెం దురిసికి వెళ్ళాడండి, ఆ కస్టమర్ కూడా తప్పించుకున్నాడు. ఓకే అండి సార్. అంటే సెక్యూరిటీ కూడా తప్పినట్టు ప్రమాదం కోపం. సెక్యూరిటీ కూడా మనం ఆ రోజు ఒకటి ప్రమాదం తప్పినట్టే సార్. ఓకే, అంటే మీరు వీళ్ళు గేట్ వేసేస్తున్నారని కంగారులో ఆపేస్తారని భయంతో వీళ్ళు పారిపోతున్నారు. మేబీ కూడా అయ్యి ఉండొచ్చు సార్. అంటే పైన ఆల్రెడీ కొట్టాడు కదా సార్, కింద మళ్ళీ నన్ను పట్టుకుని వెళ్ళి పోలీస్ కేసు ఇస్తారని చెప్పి అతను ఇది చేశాడు సార్, గబగబా ఎస్కేప్ అవుదామని ట్రై చేశాడు సార్ ఆయన. అవునండి, అవును. ఈసారి జరిగింది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మన యజమాని నుంచి కూడా ఇప్పుడు దాకా ఎటువంటి ఫీడ్బ్యాక్ లేకపోతే మాకు ఏదో ఒకటి తెలియాలి కదా అనిపిస్తుంది. మేము అడుగుతున్నాం. నేను చెప్తున్నాను కదా సార్, నేనే చెప్తున్నాను కదా సార్ మీకు జరిగింది ఇది అని చెప్పి. ఓకే ఓకే అండి. మన ట్రంక్ అండ్ మనం టెస్ట్ కూడా చేసాం సార్. టెస్ట్ లో కూడా అతనికి 100 అబౌవ్ పాయింట్స్ వచ్చినాయి. మేము ఇంకా అలౌ చేయకూడదు అని చెప్పి ఆపాం సార్ అతన్ని. 100 అబౌవ్ వచ్చింది? అవునండి. ఓకే, ఇద్దరికి కూడా వచ్చేయండి అలాగా ఒకరికండి? లేదు సార్, ఒక్కరిగా వచ్చిందండి. ఆ లావుగా ఉన్న అతనికి రాలేదండి. ఇతనికి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో బక్కగా ఉంటే అసలు లావుగా ఉన్న అతను అయితే గొడవే పడలేదండి మా వాళ్ళతోటి. ఓకే ఓకే, దస్వంత్ అతనే కొంచెం గొడవ పడ్డాడు, కొట్టడం కూడా జరిగిందండి. మేము ఇదే ఇష్యూ మళ్ళీ మా దగ్గర నుంచి కూడా మేము పిఎస్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఓకే, మా సిబ్బందిపై దౌర్జన్యం చేసి వెళ్ళిపోతున్నారు. ఎస్ సార్, అవునండి. ఓకే ఓకే అండి. అంటే మనకి మీడియా ముఖ్యంగా ఏమైనా మాట్లాడడానికి ఎవరు రారంటే మనకి? అంటే నేను యాక్చువల్ గా వాళ్ళ సెలవులో ఉన్నానండి, కొంచెం నేను బయట ఉన్నాను. రేపు వచ్చి మాట్లాడతాను సార్. రేపు ఎన్ని గంటలకు వస్తారు? నేను రేపు మధ్యాహ్నం నుంచి వస్తానండి. మధ్యాహ్నం పెడతారా? లోకల్లో లేరైతే నేను లేనండి, వాళ్ళు సెలవు తీసుకున్నానండి. వాళ్ళు కొంచెం ఫంక్షన్ ఉంటే ఇంటికి వచ్చాను. రేపు వస్తానండి, రేపు మధ్యాహ్నం వస్తాను.
ఓకే అండి. అంటే మేము మీడియా మాల్ యాజమాన్యం నుంచి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా ఎవరినైనా చెప్పేసి అనుకున్నాను. ఇది కూడా జరిగింది పెట్టుకుంటే సరిపోను కదా అని అంటే కాదు. అదే సార్ నేను చెప్తాను సార్. ఓకే అండి. ఓకే ఓకే సార్, థ్యాంక్స్. సో మనం చూస్తున్నాం కదా, లోపలికి వచ్చి వాళ్ళతో గొడవ పడి వాళ్ళ మీదే దాడి చేసి తిరిగి వాళ్ళ సెక్యూరిటీ పట్టుకోవడానికి ట్రై చేస్తే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెళ్తూ వెళ్తూ ఇలా ఆ మద్యం మత్తులో ఆ స్కూటీ మీద వెళ్తున్నటువంటి ప్రియాంకని వాళ్ళు యాక్సిడెంట్ చేసి చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఇప్పటి వరకు మేము కాల్ కన్వర్జేషన్ విన్నాం, మీరు మాల్ సిబ్బందితో మాట్లాడిన కన్వర్జేషన్ మేము విన్నాం. సో మాల్లో జరిగినటువంటి విషయాలకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే వాళ్ళ కండిషన్ ఎస్పెషల్లీ ప్రకాష్, వాళ్ళు మద్యం తాగి ఉన్నారు అండ్ చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇంకా? నందు, అంటే మనకు క్లియర్గా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆ మద్యం సేవించి ప్రధానంగా సినిమాలోకి అనుమతించకపోవడం, కోపగించి వాళ్ళు అతి వేగంగా ఆ కోపెదురుగులే తన ఉద్దేశపూర్వకంగానే తన ఢీకొట్టి అన్న పరిస్థితి ఉందంటూ కూడా ఆ క్రమంలోనే వాళ్ళు వెళ్ళిపోతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ కారు కింద ఆ డాక్టర్ ఎవరైతే ప్రియాంక అయితే పడిపోయిందనేది ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నటువంటి ఒక కోణం. ప్రధానంగా దానికి ఘటన గల కారణాలు ఏంటనేది కూడా ఆర్టీవీ లోతైన దర్యాప్తు కోసం అయితే అక్కడ మరొకసారి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీతో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడడం, అక్కడ దానికి సంబంధించి లోపలికైతే మనలో మీడియాను కూడా అనుమతించని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మురళి, అక్కడ ఉన్నటువంటి కిరణ్ అనే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జిఎం, అక్కడ జనరల్ మేనేజర్, దానికి సంబంధించిన హెడ్, అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన హెడ్ కూడా చెప్పుకొస్తున్నారు. అతనితో కూడా మనం మాట్లాడాం. మాటల్లో మనకు క్లియర్గా అయితే కనబడుతున్నాయి. వాళ్ళు అక్కడతో వాగ్వాదమే మనకు ప్రధానంగా కారణంగా కూడా తెలుసుకొస్తుంది. వాళ్ళు అక్కడ సినిమా థియేటర్లోకి లోపలికి అనుమతించకపోవడం ఒకైతే, అక్కడ ఉన్నటువంటి దస్వంతే వాళ్ళని కొట్టడం, అక్కడ ఉన్నటువంటి లోపలికి థియేటర్లోకి అనుమతించకపోవడంతోనే మీరు మద్యం సేవిస్తున్నారని నేపథ్యంతోనే మేము వాళ్ళని ఏదైతే బ్రీత్ అనలైజర్ ద్వారా కూడా చెక్ చేసిన పరిస్థితి ఉంది. 100 పాయింట్లు దాటి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క మద్యం సేవించినట్టుగా కూడా ఆ పర్సంటేజ్ 100 పాయింట్లు దాటి రావడంతోనే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళని అనుమతించకపోయిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ టికెట్ వాపస్ ఇవ్వాలంటూ కూడా సెల్లో చూపించారు. ఆ డబ్బులు కూడా ఇవ్వాలని కూడా గొడవ దిగారు. ఇవ్వడానికి నేపథ్యంలో దశవంత్ అయితే వాళ్ళతో గొడవ దిగి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కొట్టడంతోనే మేము వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసాము. అలాగే వాళ్ళని అక్కడ నుంచి కొట్టి మాతో వాగ్వాదాన్ని దిగి తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళని కారుని పట్టుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాం. ఆ కారుని పట్టుకుని ఆ గేట్ వేసే క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందే వాళ్ళని పట్టుకుంటారు. మమ్మల్ని పట్టుకుని పోలీసులు అప్పటికి కూడా చెప్తున్నారు. ప్రకాశ్ నగర్ పోలీసులకి ఫోన్ చేసి చెప్పామని కూడా ఆ కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆ ప్రకాశ్ నగర్ పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చే లోపలనే వీళ్ళు పారిపోకుండా చూడండి అని, అక్కడ గేట్ క్లోజ్ చేయండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మరొక స్కూటీ ముందు మరొక సెక్యూరిటీ సిబ్బంది గేట్ వేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో క్లియర్ గా పడ్డాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాల్ యాజమాన్యం వాళ్ళు వెళ్ళిపోకుండా పట్టుకునేందుకు గేటు వేస్తున్న క్రమంలోనే వాళ్ళు ఎక్కడ పట్టుకుని కారు అక్కడ నిలిపివేస్తారు, వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారనే భయంతోని, ఆ మద్యం తాగిన సేవించినటువంటి ఆవేశంతోని, కోపంతోని కూడా ఈ ఎవరైతే దస్వంతే కారు డ్రైవ్ చేస్తూ కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఆ క్రమంలోనే వాళ్ళు వెళ్తూ కారు డ్రైవ్ చేస్తూ ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళడం అంటే ముందుగా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఒకసారి డాష్ ఇచ్చారు, మరొకసారి ఢీ కొట్టారు. అలాగే ప్రియాంక ఉన్నటువంటి స్కూటీని 3 సార్లు ఢీ కొట్టి 3వసారి ఇంకా మనం బయటకు వచ్చేసాము, ఆ గేటు దాటేసామని ఆ పక్కన అటు ఉన్నారు ఇటు ఎవరున్నారో కూడా కన్ను మిన్ను అనకుండా డ్రైవింగ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దశవంత్ ఎవరైతే ఉన్నారో ఆ పక్కన ఉన్నటువంటి మరొక వ్యక్తి కూడా చూస్తాం. మన పక్కన ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా చూసుకుంటే అడ్వైజర్ ఎవరైతే ఆ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వైజర్ కూడా మనం చూస్తాం. అడ్వైజర్ కూడా అతను మద్యం సేవింగ్ కొద్దిగా అంత పర్సంటేజ్ తక్కువగా ఉన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. కేవలం 100 పాయింట్లు దాటినటువంటి దస్వంతో కారు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో, పాలు యాజమాన్యం ఎక్కడ సెక్యూరిటీ మమ్మల్ని పట్టుకుంటుంది, కారుని ఇక్కడే ఆపేస్తారు, వాళ్ళపై మేము దాడి చేశాం కాబట్టి అనేది భయంతోని కంగారుతోని ఆ మద్యం సేవించారనే కొంచెం ఇదితోని వాళ్ళతో పొగరగా గొడవ దిగాడు. ఆ గొడవకు దిగడం ఈ సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడ పట్టుకుంటారనే భయంతోనే వెళ్ళిపోతూ ఈ అడ్డంగా ఉన్నటువంటి ఎవరైతే అప్పటికే సినిమా చూసి వెళ్తున్నటువంటి ప్రియాంక, తన స్నేహితుడు ఉమేష్ ఇద్దరు కూడా వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం
క్లియర్ గా అక్కడ జరిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇప్పుడు ఈ ఘటన మన యాజమాన్యంతో మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఉదంతం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నందు మరి చూడాలి దీనిపై మాల్ యాజమాన్యం నుంచి మరి వాళ్ళ వివరణ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీ వెర్షన్ మాకు చెప్పాలి, లోపలికి మీడియాను ఎందుకు అనుమతించారని అడిగిన నేపథ్యంలో నేను ఈ రోజు సెలవు పెట్టాను, రేపు వస్తే మాట్లాడతానని కూడా